ఈరోజు విషయానికి వస్తే మనకి ఇక్కడ కానిస్టేబుల్ కోర్టు కేసు ఈరోజు హియరింగ్ ఉంది. ఏ కోర్టులో ఉంది హియరింగ్, అలాగే మన కేసు నెంబర్ ఎంత ఉంది, ఓకేనా? ఒకవేళ హియరింగ్ అవుతుందా కాదా, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేశారు. ప్రీవియస్గా ఒక వీడియో ఇచ్చాను, అన్న ఎస్ఐకి ఒకదానికి ఈవెంట్స్ ఉంటాయా, అలాగే కానిస్టేబుల్ కూడా ఈవెంట్స్ ఉంటాయని ఇచ్చారు. నేను క్లియర్గా మీరు అసలు ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి వీడియో చూసేటప్పుడు క్లియర్గా చూడాలి ఫ్రెండ్స్. కింద లింక్ కూడా ఇచ్చాను దానికి సంబంధించింది. మీరు ఒకసారి ఓపెన్ చేస్తే నేను క్లియర్గా చెప్పాను. నోటిఫికేషన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, అక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా నేను చెక్ చేశాను. ఆ నెంబర్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ ఉన్న అన్నిటికీ కూడా ఈవెంట్స్ ఉంటాయని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా అందులో మిళితమై ఉన్నాయి. సో కానిస్టేబుల్ వాళ్ళకు కూడా ఈవెంట్స్ ఉంటాయి, ఓకేనా? ఈరోజు కోర్టు ఏం పరిష్కారం ఇస్తుందో ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ లోపు కానీ మీకు వీడియో పెడతాను. ఎందుకంటే హైకోర్టులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను అప్డేట్ చేస్తుంటాడు, మీకు అందరు కూడా తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు హీరింగ్ అనేది ఉంటుంది. సో మరి ఒకవేళ హీరింగ్ అనేది ఉంటుందా, మరి పోస్ట్ పోన్ అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే మన కోర్టు కేసు నెంబర్ చూసుకుంటే మనది 182వ నెంబర్ ఉంది. మనది ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కేసు అనేది 182వ నెంబర్ ఉంది. 182వ సీరియల్ నెంబర్ వచ్చేసరికి మరి ఈరోజు అయిపోతుందా కోర్టు, ఉంటుందో మాత్రం తెలియదు. మరి సో కోర్టు కేసు ఎందుకు వేశారు అనేది ఎవరికైనా తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ కేసు ఎందుకు వేశారంటే మొట్టమొదటిగా 6 ప్రశ్నలు తప్పున్నాయని వేయడం జరిగింది. ఇంకోటి ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారమే మేము పేపర్ తయారు చేస్తామని వాళ్ళు చెప్పారు. ఇది గ్రూప్ 1 క్యాండిడేట్స్ అటెంప్ట్ చేసే మాదిరిగా ఉంది పేపర్ అనేది. వాళ్ళు రైట్ చేస్తున్నట్టు క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ రైట్ చేస్తూ వాళ్ళు కేసు వేయడం జరిగింది హైకోర్టులో. దానికి సంబంధించిన కేసు ఇంకా విచారణలో ఉంది. ఈరోజు అనేది హీరింగ్ ఉంది. ఏదైనా తీర్పు కనుక వస్తే తప్పకుండా మనకు పోస్ట్ పోన్ అయినా లేదా తీర్పు అనేది వచ్చినప్పటికీ ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ లోపు మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉంటాయని చాలామంది అడిగారు. సో నేను ఈరోజు ఈవినింగ్ లోపు ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. మనకు వచ్చిన నోటీస్లో మాత్రం ఈవెంట్స్ ఉన్నట్లుగానే వచ్చాయి. మనకు నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నెంబర్ ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ ద నోటీస్, ఓకేనా? అందుకని మనం చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా అప్డేట్ ఉంటే ఈవినింగ్ లోపు ఒక వీడియో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.